ఓకే. అలాగే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్లో 618 వరకు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆయన ఇచ్చిన హామీలు ఏంటంటే ఇంటికి ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, డోక్రా మహిళలు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు, అలాగే కాపులు బీసీలో చేస్తానన్నాడు. ఆయన వల్ల కాని అన్నీ కూడా ప్రజల శాతాన్ని హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్లో జీరో అయిపోయాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహా దగాకోరు. ఆయన ఏమీ చేయలేడు. అంతకుముందు కూడా 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఏమి చేసింది ఏం లేదు. ఆయన ఒక్క హైదరాబాదు ఆయన బినామీలకి ఆలకాలకి మేలు చేశాడు తప్ప పేద ప్రజలకు ఎవరికి మేలు చేయలేదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలన్నీ కూడా గుడ్ల మీద చేసి బతుకుతున్నారు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2019లో సీఎం అవ్వకపోతే మనకి విపత్తు వచ్చిన కరోనా విపత్తుకి అదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రాష్ట్ర జనం సగం మంది చచ్చిపోతారు. ఎందుకంటే ఆయన మా రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది, మాకు మీరంతా సహకరించాలని చెప్పి జోలెట్టుకుని అడుక్కొనకి వెళ్ళాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలే. నేను ఉన్నాను, నేను విన్నానని ఎలాగైతే పాదయాత్రలో చెప్పాడో అదేవిధంగా ఆయన చాలా ధైర్యంగా కరోనాను ఎదుర్కొన్నాడు. ఇంటింటికి వాలంటీర్లు తిప్పించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో వాలంటీర్లు అనేది చాలా గొప్ప విషయం. కాకపోతే ఆ నిర్ణయం వల్ల కొంతమంది కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నా కానీ వాలంటరీ వ్యవస్థ వల్ల మన రాష్ట్రంలో కరోనాని చాలా కంట్రోల్ చేయడం జరిగింది. వాలంటీర్లకు ఆ విషయం అయితే వాళ్ళని అభినందించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా చెప్తున్నారు, 2-3 పార్టీలు 4-5 పార్టీలు కలిపి వచ్చి ఏమైనా సరే మాకు అధికారంలోకి వస్తే మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని. వీళ్ళు అది చేస్తాం ఇది చేస్తాం, అది ఫ్రీ ఇది ఫ్రీ అని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పథకాలని మరో శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రం అధోగతి పాలైపోద్ది అని చెప్పి చాలా దారుణంగా విమర్శించిన ఆ నాయకులు ఈవేళ అన్ని పార్టీలు కలిపి వచ్చి మేము కూడా ఇస్తాం మాకు వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పార్ట్నర్షిప్తో ఉన్న పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. అది ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. కాకపోతే ప్రజల మట్టుకి మాయ మాటలు నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరు అనుభవించారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా 2024లో వచ్చే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఆదరించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేసుకుంటే రేపన్న రోజు పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది అన్నది 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అవనండి, చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఉన్న పార్టీలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం వేస్ట్ అని చెప్పి గొడవ చేశారు. కానీ పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీషు చెప్పించడం మొదలుపెట్టారు. ఈవేళ గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మా టైంలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు లేదనే బాధ మాకు బాగా కలిగింది. ఈవేళ నేటి తరం విద్యార్థులు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు వచ్చిన వాళ్ళు మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో తప్ప తమిళనాడు కానీ ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మన తెలుగు మాట్లాడేవాడు ఉండడు, బతకడం కష్టం. అదే ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇంగ్లీష్ వచ్చినాడు దేశం అంతా తిరిగి రావచ్చు, అసలు ఏ సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం అని తలం పెట్టింది ఆయనకి ఏ విధంగా వచ్చిందో తెలియదు, కానీ చాలా చాలా మంచి విషయం అది. ఈవేళ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న విద్యార్థులు ఒక 10 సంవత్సరాలు పోతే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ ఆలోచించి మంచి పునాదేశారు విద్యార్థులకి. అలాగే వైద్య విషయంలో కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన వైద్యానికి మంచి ప్రథమ పీట వేసి బాగా చేస్తున్నారు. అంతేకాదు ఆయన కాన్వాయ్ వెళ్ళేటప్పుడు పేదలు వికలాంగులు రోడ్డు మీద ఉండి అన్నా జగనన్న అని కేకలేస్తుంటే ఆయన చూసి ఒక సీఎం హోదాలో ఉండి ఒక సామాన్య వ్యక్తిలా దిగొచ్చి అక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకుని ఆన్ ది స్పాట్లో 5 లక్షలు ఉండి 10 లక్షలు ఉండి 18 లక్షలు ఉండి ఎంతైనా సరే వాళ్ళకి కలెక్టర్లకు ఆర్డర్లు వేసి వాళ్ళ సమస్య తీరుతున్నారంటే అటువంటి సీఎంని మనం కనివిని చూడలేం. ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పిన వాళ్ళు, కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని కూడా మర్చిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసి సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కనిపిస్తున్నాయి మనకి. జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఆయనే రావాలి, వస్తాడు కూడా. ఓకే, థ్యాంక్ యూ.